ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఈరోజు అన్యులు వెతికినట్లు ఈ రోజు క్రైస్తవులు కూడా వెతుకుతున్నారు. డిసెంబర్ నెల వచ్చేటప్పటికి ఏ బంగారం కొనుక్కుందాం, ఏ వస్త్రాలు కొనుక్కుందాం, ఏమి తిందాం, ఎవరు ఇంటికి వెళ్దాం, ఏ పిండి వంటలు వండుకుందాం, ఇది సమాధానం అని ఈరోజు మనం అనుకుంటూ ఉన్నాం. హనుమంతుడు అనుకుంటూ ఉన్నాడు, ప్రతి దినము ఊదారంగపు వస్త్రములు అక్కడ తింటూ ప్రతి దినము సుఖిస్తూ ఉన్నాడు. అదే ఆనందము, అదే సంతోషం అనుకుంటూ ఉన్నాడు, అదే సమాధానం అనుకున్నాడు. కానీ మరణించిన తర్వాత అతనికి సమాధానము కొరత అయింది. అక్కడ నరకములోనికి వెళ్ళిపోయి అక్కడ కలవరు పడుతూ సమాధానము, శాంతి లేకుండా అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఇటువంటి జీవితాన్ని మనం గడుపుతున్నామో. అందుకే దేవుడు అంటూ ఉన్నారు, అందరికీ కాదు, ఆయనకు ఇష్టులైన వారికి. ఈరోజు ఆయనకు ఇష్టలుగా మనము జీవిస్తూ ఉన్నామా? ఆయనకు ఇష్టలుగా జీవిస్తున్నామా, లేదా మనకిష్టం వచ్చినట్లు మనం జీవిస్తూ ఉన్నామా? ధనవంతుడు తాను నచ్చినట్లు జీవించాడు, తనకిష్టమైనది కొనుక్కున్నాడు, ఇష్టమైనది తింటూ ఉన్నాడు, అనుభవిస్తూ ఉన్నాడు. అబ్రహాం గారు మాట్లాడుతున్నారు, ఎవరితో తెలుసా? ధనవంతుడితో. నీవు ఈ భూమి మీద ఉన్నప్పుడు నీ ఇష్టానుసారముగా నువ్వు బ్రతికావు, అందుకే నీకు సమాధానం లేదు, అందుకే వేతనకరమైన స్థలంలోనూ ఉన్నావు. కానీ దేవునికి ఇష్టం వచ్చినట్లు బ్రతికాడు లాజరు, అతను సమాధానము కలిగి ఉన్నాడు. ఈరోజు నువ్వు భూమి మీద ఉన్నావు, ఇంకా నువ్వు మరణించలేదు, అందుకే ఈరోజు నీకు దేవుడు ఈ వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఈరోజు అన్యులు బ్రతికినట్టు నువ్వు బ్రతుకుతున్నావా రక్షింపబడి? ఈరోజు బాప్తిసము తీసుకుని నా జీవితము, నా దేహము, నా ఇష్టానుసారముగా ఈరోజు నువ్వు జీవిస్తున్నావేమో. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయనకి ఇష్టమైన వారికే, ఆయనకి ఇష్టమైన రీతిలో నువ్వు నడుస్తూ ఉంటే, ఆయనకి ఇష్టమైన రీతిలో నువ్వు బ్రతుకుతూ ఉంటే, ఆయనకి ఇష్టమైన రీతుల్లో నీ కుటుంబం ఉంటే, ఆ కుటుంబమునకు, ఆ మనుషులకు సమాధానం. హల్లెలూయా. ఈరోజు ఎక్కడ చూసినా కొరత అయ్యేది, సమాధానం లేదు. సమాధానం లేక ఉరి వేసుకొని చనిపోయేవారు కొందరు, సమాధానం లేక బ్రిడ్జి నుంచి ఆ యొక్క గోదావరిలోనికి దూకేవారు కొందరు. గల కారణం ఏమిటంటే, దేవునికి ఇష్టముగా ఉంటే ఆయన సమాధానకర్త అయిన దేవుడు కాబట్టి ఆయన నీకు సమాధానం ఇస్తారా? ఈరోజు సమాధానం లేక అనేక మంది విలువైన జీవితాన్ని పోగొట్టుకుంటూ ఉన్నారు. ఆయన అంటూ ఉన్నారు, నాకు ఇష్టమైన జనాంగమునకు నేను సమాధానాన్ని ఇస్తాను.